ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదః లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తేవ్ కుటుంబం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని, సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ నారాయణమూర్తిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇవాళటి వీడియోలో చాలా మంది నన్ను అయోధ్య రాముని పూజిత అక్షింతలు ఎక్కడ దొరుకుతాయి, మాకు కొరియర్ చేయగలరా అని అడుగుతున్నారు. అలాగే మాకు ఇంకా రాలేదు అని చాలా మంది కంగారు పడుతున్నారనమాట. చాలా మందికి తెలియజేయాలి అని ఈ వీడియో చేస్తున్నానండి. ఇది మా ఏరియాలో ఉండే రాములవారి టెంపుల్ అనమాట. ప్రతిరోజు భజనలు, కీర్తనలు, అలాగే రాముల వారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. చాలా మంది సందేహాలు అడుగుతున్నారండి, మాకు కొరియర్ చేస్తారా, ఎక్కడ దొరుకుతాయి ఈ అక్షింతలని. ఇదిగోండి చూడండి, మీకు ఈ వీడియోలో కొన్ని ప్రాంతాలలో, కొన్ని ఊర్లలో ఉన్న విజువల్స్ చూపిస్తాను. మీరు ఈ విజువల్స్ అనేది తప్పకుండా చూడండి. ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క వాడవాడలకి వచ్చి ఈ విధంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రాముల వారి కార్యాన్ని విజయవంతం చేయడం కోసం, స్వామివారి పూజిత అక్షింతలు ప్రతి గడపకు అందించడం కోసం వారి వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారండి. చాలామందికి తెలిసే ఉంటుంది, అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయి, ప్రతి వాడకి, ప్రతి ఇంటికి ఇలా కలశాలతో తీసుకొని వచ్చి అందరికీ పంచుతున్నారని. కానీ కొంతమందికి మాత్రం తెలియదన్నమాట, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ అక్షింతలు, ఏం చేస్తున్నారు అనేసి. చాలామంది వచ్చిన వెంటనే అక్షింతల్ని కూడా తల మీద చల్లేసుకుంటున్నారు. చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అందరికీ తెలియజేయాలి. అందులోనూ నన్ను అడిగిన వాళ్ళందరి సందేహాన్ని నివృత్తి చేయడం కోసమే నేను తప్పనిసరిగా ఈ వీడియో అనేది చేయాల్సి వచ్చిందనమాట. ఇవి నేను తీసిన విజువల్స్ ఒక ఏరియావి కాదండి, కొన్ని ప్రాంతాల నుంచి, కొన్ని ఏరియాల నుంచి తీసిన విజువల్స్ అన్నమాట. చాలామంది రామభక్తులు భజనలు, కీర్తనలు చేస్తున్నారు అని చెప్పాను కదండి. ఇది మా రామాలయంలో ఉన్న విజువల్స్ అన్నమాట. ప్రతిరోజు రామనామ సంకీర్తనతోటి మారుమ్రోగుతూ ఉందన్నమాట. అలాగే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్క గ్రామానికి చేరాలి ఈ అక్షింతలు, స్వామివారి ఆశీర్వాదం అందరికీ అందాలి అని వారి వారి గ్రామానికి ప్రతి ఆలయ కమిటీ మెంబర్స్కి ఈ కార్యాన్ని అందజేశారనమాట. ఇలా వైట్ డ్రెస్ వేసుకొని ఉంటారనమాట కమిటీ మెంబర్స్. వీళ్ళే అన్ని చోట్లకి వెళ్ళి ప్రచారం చేస్తూ శ్రీరామచంద్ర ప్రభు ఆశీర్వాదాన్ని, కరపత్రాలను, ఆహ్వాన పత్రికను, అక్షింతల్ని మీ అందరికీ అందజేస్తారండి. ప్రతి ఇంటికి తప్పనిసరిగా స్వామివారి ఆశీర్వాదం అనేది అందుతుందన్నమాట. చాలామంది కంగారు పడుతూ ఉంటారు, అయ్యో మాకు అందలేదే, మరి మేమేం చేయాలి ఆ రోజు అని. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వచ్చి తీరుతాయండి స్వామివారి ఆశీర్వాదం అనేది. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగే పోస్ట్ ద్వారా కూడా రావండి, ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు చేరుతాయన్నమాట. ఇది వాళ్ళ కర్తవ్యము. అలాగే కాదండి, వాళ్ళ సొంత బాధ్యతగా ప్రతి రామ భక్తుడు కూడా ఈ విధంగా స్వామివారి అక్షింతలు ఇంటికి చేరాయా లేదా అడిగి కనుక్కొని మరి ఇస్తున్నారనమాట. మీరు చేయవలసిందల్లా స్వామివారి అక్షింతలు ఇలా గడప దగ్గరికి వస్తూనే హారతి సిద్ధం చేసుకొని ఇలా హారతి స్వామివారికి ఇచ్చి అక్షింతల్ని స్వీకరించడమేనమాట. చూసారుగా వారి ఆనందము. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు స్వామివారి కార్యాన్ని జయప్రదం చేయడం కోసం కంకణం కట్టుకొని ప్రతి ఇంటికి వచ్చి ఇలా అక్షింతల వితరణ చేస్తున్నారు. అందుకే మీరు కంగారు పడకుండా తప్పకుండా మీ ఇంటికి స్వామివారి ప్రసాదం తప్పనిసరిగా వస్తుంది. రామచంద్ర ప్రభు వస్తున్నారు, మనల్ని మళ్ళీ పాలిస్తారు అంటే అందరికీ ఆనందమే కదండి. మర్యాద పురుషోత్తముడు, ఏకపత్ని వ్రతుడు, ధర్మ పరిపాల రక్షకుడు అయిన శ్రీరామచంద్ర ప్రభువు వస్తున్నారు, మళ్ళీ మనము రామరాజ్యాన్ని చూస్తాము అంటే ఇది మనందరికీ ఒక పెద్ద పండుగ లాంటిది కదండి. కలియుగంలో మనల్ని పాలించటానికి శ్రీరామచంద్ర ప్రభు అయోధ్యలో ఆసీనులు కాబోతున్నారు అంటే ఎక్కడ లేని ఆనందంతో వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో రామభక్తులు ఈ విధంగా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయోధ్య రామమందిరంలో జనవరి 22వ తారీఖున
బాలరాంలల్లాని స్థాపితం చేస్తున్నారు గనక చాలామంది ఆనంద తాండవముతో ప్రతి ఇంటికి గడప గడపకి స్వాముల వారి అక్షింతలు చేరవేయాలని ఉత్సాహంతో ఉత్సుకంతో ప్రతి వీధిలోనూ ఇంటింటికి వెళ్ళి రాముల వారి పూజిత అక్షింతల్ని పంచుతున్నారు. మరి మనం చేయవలసింది స్వామివారి అక్షింతలు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. జనవరి 15 లోపు ప్రతి ఒక్క గ్రామానికి మూల మూలల స్వామివారి అక్షింతలు తప్పకుండా వచ్చి చేరుతాయి. నాకు కూడా ఆలస్యంగానే వచ్చాయండి. ముందు అక్షింతలు వచ్చాయి, ఆ తర్వాత కరపత్రాలు వచ్చాయన్నమాట. ఇంకా కొన్ని కరపత్రాలు స్వామివారి చిత్రపటాలు ప్రింటింగ్ చేస్తున్నారండి. నా స్నేహితురాలు హరిత, ఆ అమ్మాయి ద్వారా నేను ఈ కరపత్రాలను ఆలయ నిర్మాణ చిత్రపటాన్ని కూడా తర్వాత తెప్పించానన్నమాట. అదేవిధంగా ఏ రోజైతే స్వామివారి అక్షింతలు ఈ చిత్రపటం వచ్చిందో అదే రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ కూడా వచ్చిందనమాట. ఇవి రెండు శుభసూచకంగా భావించి చాలా సంతోషంతో ఆ రోజు నేను వీడియో పెట్టానన్నమాట. ముందుగా స్వామివారి అక్షింతలు ఎలా పూజించాలి, ఎలా వృద్ధి చేసుకోవాలి, ఎలా పవిత్రం చేసుకోవాలి అనేది నేను ముందుగా వీడియో పెట్టానండి. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అక్షింతలు ఇంటికి వచ్చాక ఏం చెయ్యాలి, అలాగే 22వ తారీఖున ఏ విధంగా పూజ చేయాలి, ఏ విధంగా 5 దీపాలు వెలిగించుకొని దీపావళి పండగలాగా జరుపుకోవాలి అనేది వీడియో చేశానన్నమాట. డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలుంటే తప్పనిసరిగా చెక్ చేయండి. వెంకన్న స్వామి లడ్డు అలాగే అక్షింతలు రెండు పూజ చేసి పూజా మందిరంలోనే ముందుగా పెట్టి స్వామివారికి కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకున్నానమాట. చాలా సంతోషంగా ఉంది. ఇలా స్వామివారి అక్షింతలు అలాగే స్వామివారి లడ్డు ప్రసాదంగా రావడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నానమాట. ఈ సంక్రాంతి పండగ ఎంత బాగా జరుపుకుంటామో అదేవిధంగా 22వ తారీఖున కూడా అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జయప్రదంగా ఆనందంగా జరుపుకోవాలని స్వామివారిని ఇలా రామచంద్ర ప్రభువును ఇలా ఊరేగించి పండగలాగా చేసుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమాట. ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో నన్ను అడిగిన క్వశ్చన్స్కి మీ అందరికీ వీడియో రూపంలో అందించాలి అనుకుంటున్నాను. అలాగే చాలామందికి సందేహాలు ఈ వీడియో ద్వారా సమాధానం దొరుకుతుంది అని వీడియో చేశానండి. తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది. అలాగే మరో చక్కటి వీడియోతో నేను మీ ముందుంటానండి. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మీ అందరికీ కూడా స్వామివారి లడ్డూను షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా స్వీకరించి నన్ను సంతోషింపచేయండి. మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి. జై శ్రీరామ్.